హలో, నేను మీ సిఎస్ రావు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అనే దాని మీద ఇప్పటికీ కూడా ఉత్కంఠ నెలకొంటుంది. రేపో మాపో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారంటున్నారు. ఇప్పటివరకు అయితే క్లియర్గా ఆ షెడ్యూల్ అయితే రాలేదు. అసలు పొత్తు ఉంటుందా, ఉండే అవకాశం ఉందా, సీట్ల షేరింగ్ ఒక కొలికి వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రెసిడెంట్ వీరశంకర్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వీరశంకర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, దాదాపుగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కన్ఫామ్ అనుకుంటున్నారు. బట్ ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? ఢిల్లీ పవన్ కళ్యాణ్కి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదు అని అంటే దాన్ని ఏ విధంగా మనం భావించాలి? లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళకపోవడానికి అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దానికి దీనికి ఎంత సంబంధం లేదు, కానీ ట్విస్ట్ అయితే కంపల్సరీగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారిని, నడ్డా గారిని కలిసి వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే దాని మీదే పూర్తిగా ఇప్పటి వరకు కూడా టీడీపీ దాని మీద పూర్తి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అమిత్ షా కలిశారు, బీజేపీ అమిత్ షా అదే అమిత్ షా గారిని, నడ్డా గారిని కలిసినప్పుడు అప్పుడే వీళ్ళకు క్లారిటీ ఇచ్చారు. మీరు ఎట్లా వెళ్ళాలి, జనసేన ఎట్లా కలుపుకు వెళ్ళాలి అనేది బీజేపీ ఒక క్లారిటీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఆయన తీసుకునే యాక్షన్ కోసం ఇప్పటి వరకు ఆయనే టీడీపీ వాళ్ళతో సంప్రదింపులు జరుపుకొని, తమ నాయకులతో సంప్రదింపులు జరుపుకొని మొత్తం క్లారిటీ తీసుకొని మనం ఎలా అయితే ముందుకు వెళ్దామనే విషయంలో వాళ్ళు క్లారిటీగా లేరనేది అనే విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భీమవరం సభలో వీరశంకర్ గారు భీమవరం సభలో తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేదు బీజేపీకి, కానీ నేనే బతంలాడి వాళ్ళతో భంగపడి ఒప్పించాను అని చెప్పి వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసినట్టు నిజమేనా అది? వస్తాయి ఇలాంటి. ఇదే కాదు, మామూలుగా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే జనసేన టికెట్లు ఎక్కడైతే ప్రకటించారో అక్కడ వాళ్ళు సహకరించకపోవటం, ఇట్లాంటి టీడీపీ అనౌన్స్ చేసిన దగ్గర టీడీపీ ఆశ ఉన్న చోట జనసేన కార్యకర్తలు సహకరించకపోవటం, ఇవన్నీ ఆరంభంలో ఉన్న పాటలు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ వీటన్నిటికీ కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రియలైజ్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానం ఏదైతే చెప్పిందో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి మీరు రాజకీయం చేయండి, ఉమ్మడి పవన్ కళ్యాణ్ జనసేనకి బీజేపీ కలిపి 65 సీట్లు ప్లస్ 10 పార్లమెంటు సీట్లు, పవర్ షేరింగ్ విషయంలో మీరు ఒక నిర్ణయానికి రాకపోతే భారీ మూల్యం చెల్లించాల్సింది మీరే. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అని వీరశంకర్ గారు మీ ఊహ అది, లేదంటే మీకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పవర్ షేరింగ్ గురించి మాట్లాడుకోండి అని చెప్పి అమిత్ షా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినట్టు మీ ఊహ, లేకపోతే మీకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా ఏది కన్ఫర్మేషన్ కాదు. కన్ఫర్మేషన్ రావాలి అంటే రేపు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశాన్ని బీజేపీ పెద్దలతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే కన్క్లూజన్ ఇలా కాదు ఇలా వెళ్దాం అని చెప్పిన తర్వాత మాత్రమే వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు నోరు తెరవకపోవటానికి, లేకపోతే సీట్లు లెక్కలు తేల్చకపోవటానికి, ఎవరు ఎక్కడ పోటీ చేసేది అనే విషయం ఇప్పటి వరకు తేల్చలేకపోవడానికి కారణం అయితే ఇదే. ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పవన్ కళ్యాణ్ విమానం రద్దయింది, అందుకే ఢిల్లీ వెళ్ళలేదని చెప్పి చెప్తూ ఉన్నారు వీరశంకర్ గారు, జన సైనికుడి నుంచి, జనసేన పార్టీ నుంచి. కానీ ఢిల్లీ నుంచి సంకేతాలు రాలేదనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నుంచి వినిపిస్తుంది. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అయితే చాలా స్పష్టత సీట్ల షేరింగ్ విషయంలో ఉంది. పవర్ షేరింగ్ అనేటువంటి ఒక ప్రస్తావన అయితే ఎక్కడా కూడా లేదు. కేవలం కొంతమంది ఊహించుకుంటూ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన మేరకే ఢిల్లీతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు. బీజేపీ కలిసి వస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఆ విషయంలో క్లారిటీ వస్తే కనుక బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సీట్ల షేరింగ్ విషయంలో కూడా అది మరొక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక స్పష్టతకు, ఒక క్లారిటీకి, ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. సీట్ల షేరింగ్ విషయంలో ఏ పార్టీకి ఎన్ని అనేది దాన్ని బీజేపీ లీడర్ల దగ్గర మాట్లాడి బీజేపీకి ఇచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 2-3 రోజుల్లో దీనికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోపే హరిరామ జోగి లాంటి వాళ్ళు లేఖలు రాయటం, లేదా జనసేనలో ఉండేటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు వాళ్ళు పవర్ షేరింగ్ అని, లేదా 60 నుంచి 70 సీట్లు కావాలని ఇలాంటివి మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు జనసేన అధిష్టానమే చాలా సీరియస్ అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా అనేక సందర్భాల్లో జన సైనికులకి, జనసేన పార్టీ లీడర్లకు కూడా చెప్పడం జరిగింది, ఎవరు మాట తోలొద్దు. అలాగే ఒక మాట తెలుగుదేశం పార్టీ నుంచి అదనంగా వచ్చినా దాన్ని మీరు భరించండి, అంతే తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, పార్టీ ప్రయోజనాలు కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో త్యాగాలకు కూడా సిద్ధపడాలి, అందుకు రెడీ అన్నటువంటి వాళ్ళే తనను ఫాలో అవ్వండి అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ పొత్తుని డిస్టర్బ్ చేసేదానికి, విచ్ఛిన్నం చేసేదానికి కోవట్లుగా మారి రకరకాలుగా ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అలాంటి వాళ్ళ మీద జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా నిఘా పెట్టారు. గతంలో లాగా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతతోటి రాజకీయాల్లోకి వెళ్తూ ఉన్నారు దూసుకొని. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత డెఫినెట్గా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొత్తు, సీట్ల షేరింగ్ విషయంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నటువంటి విధంగా అమిత్ షా పవర్ షేరింగ్ ఏదో మాట్లాడుకోవాలని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు, దాంట్లో వాస్తవం లేదు, అది పూర్తిగా అవాస్తవము అనేది చాలా క్లారిటీగా అటు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కూడా ఉంది. బట్ ఇలాంటి ప్రచారాలని వినవద్దు, ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నటువంటి క్రమంలో సో పొత్తు అలాగే సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ సీట్ల షేరింగ్ మీద రకరకాల ఊహాగానాలు, ప్రచారం ఆగేటువంటి అవకాశం లేదు. దానివల్ల డిస్టర్బ్ కాకుండా ఉండమని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో పొత్తు ఎలా ఉండబోతుంది, సీట్ల షేరింగ్ ఎవరికి ఎన్ని వచ్చే అవకాశం ఉందనేది మనం మరొక 2 రోజుల్లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.